అక్కన్నపేటలో బీజేపీ ఘన విజయం సాధించింది. బక్కనగారి యాదగిరికి 600 పైచీలుకు ఓట్లతో బంపర్ మెజారిటీ పొందారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ పంచాయతీలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి బక్కన్నగారి యాదగిరి చారిత్రాత్మక విజయం సాధించారు. సర్పంచ్ ఎన్నికల చరిత్రలోనే అరుదైన రీతిలో 600 పైచీలుకు ఓట్లు భారీ మెజారిటీతో ప్రత్యర్థులపై ఘన విజయం సాధించి అక్కన్నపేటలో బీజేపీ జెండాను ఎగురవేశారు. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకొని సోమవారం అక్కన్నపేట గ్రామంలో కార్యకర్తలు, అభిమానులు, వార్డు సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ విజయ ర్యాలీ నిర్వహించారు. గ్రామ వీధులు కిటకిటలాడగా బీజేపీ నినాదాలతో అక్కన్నపేట ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. ర్యాలీ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అఖండ మద్దతు ఇచ్చిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అక్కన్నపేట గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ విజయం కేవలం వ్యక్తిగత విజయమే కాకుండా అక్కన్నపేట ప్రజల అభివృద్ధి ఆంక్షలకు నిదర్శనమని పార్టీ నాయకులు పేర్కొన్నారు. నా పేరు ఎంఎన్ ప్రసాద్. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో మా కార్యవర్గాన్ని, మా సర్పంచ్ గారిని గెలిపించిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా నా 10వ వార్డు ప్రజలకు నేను పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మా కార్యవర్గం అందరం కలిసి గ్రామాన్ని ముందంజలో కొనసాగిస్తామని, దానికి మీ ప్రజల సహకారం కావాలని కోరుకుంటున్నాను. జై భీమ్. బక్కయ్య గారి యాదగిరిని సర్పంచ్గా, ఉప సర్పంచ్గా ప్రసాద్ గారిని మరియు వార్డు సభ్యులుగా అందరినీ ఎన్నుకున్నారు. దీనికి అనుగుణంగా గ్రామంలో జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తామని, అంతేకాకుండా 4వ వార్డు నుంచి నన్ను దొమ్మాట వెంకటేష్ గౌడ్ గారిని గెలిపించిన ప్రజలందరినీ అక్కడ ఇచ్చిన హామీలను ప్రతిదీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చి హామీలను నెరవేరుస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాను. జై సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ఆదరించినటువంటి అక్కన్నపేట గ్రామ ప్రజలు, అదేవిధంగా సోదరిమణులు, నా యొక్క అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములకు, తల్లిదండ్రులకు అందరి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నన్ను నమ్మి ఓటేసి నన్ను గెలిపించిన ప్రజలకు, నా యొక్క గ్రామానికి నేను ఇంతకుముందు గెలవకముందు ఏవైతే హామీలు ఇచ్చినో ఆ హామీలను నెరవేరుస్తానని ఈ యొక్క గ్రామ ప్రజల ముందు చెబుతున్నాను. జై